guys, hope you are doing good. Welcome to our channel Sri Talks. ఏంటి రోజు కిచెన్ లో ఉన్నాను అనుకుంటున్నారా? ఈ రోజు స్పెషల్ రెసిపీ కాదు, అందరికీ తెలిసిన రెసిపీ, కానీ నేను ఎట్లా చేస్తాను అని చెప్పి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ హోమ్ మేడ్ కీ. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇది వచ్చేసి మీగడ అన్నమాట. సో మీగడ వచ్చేసి ఇక్కడ నేను పాలు పోయించుకుంటాను కాబట్టి ఇవి పాల మీద మీగడ. నేను పెరుగు మీగడ యూజ్ చేయనండి, ఓన్లీ పాల మీద మీగడ తీస్తాను. సో దిస్ ఈస్ ద మీగడ ఫర్ 1 month అన్నమాట. ఇప్పుడు మనం దీన్ని నెయ్యి చేసుకుందాం. కమ్, మిక్సీ జార్ అన్నమాట. ఇది మీగడ ఎట్లా చేసుకోవాలి అంటే, మనం కొద్దిగా మీగడని వేసుకొని దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది కొద్దిగా పెద్ద జార్ కాబట్టి నేను ఎక్కువే మీగడ వేస్తున్నాను. మీకు చూపించడానికి ఫస్ట్ కొద్దిగా వాడదాం, నెక్స్ట్ ఎక్కువ వేసుకుందాం. ఇప్పుడు ఇది మీగడ కదండి మనం వేసింది, దీనిలో వాటర్ వేసుకుందాం. అది మునిగే వరకు మోస్ట్లీ అంతే వేస్తే చాలు. ఇప్పుడు ఆ వాటర్ అంతా బ్లెండ్ అయిపోయి మనకి మజ్జిగ వస్తుంది. పైన మాత్రం వెన్న సెపరేట్. మనం దీన్ని బ్లెండ్ చేద్దాం. మీగడ అయితే రెడీ అయిపోయింది. ఇది కొంచెం చూసారా? సో మీరు చూస్తే మనం పోసిన వాటర్ అంతా సెపరేట్ అయిపోయి పైన వెన్న మాత్రం వెన్నగా వచ్చింది. మిక్సీ పోయి గిన్నె వచ్చి టామ్ టామ్ టామ్. ఏంటి మిక్సీ పోయింది అని అనుకుంటున్నారా? ఏంటంటే నేను చక్కగా నా పాటికి నేను మిక్సీ జార్లో మిక్సీ వేసుకుంటుంటే మా మరిది గారు వచ్చి, వదిన మనం ట్రెడిషనల్ ఫాలో అవుదాము, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్ వద్దు, నేను చిమ్ముతాను అని చెప్పి ఇట్రండి. ఇదంతా మీగడ అనమాట. మీగడ కొద్దిగా వాటర్ వేసి గిన్నెలో అయితే పెట్టాను. సో తన్ని చిమ్ముతా అన్నాడు. చూద్దాం ఎక్కడి వరకు చిమ్ముతాడో, ఏం చేస్తాడో. కమ్. సో ఫస్ట్ అయితే నన్ను చిమ్మి చూపించమన్నాడు, కొద్దిగా వాడికి రాదంట. సో ఫస్ట్ అయితే నేను కొద్దిగా చిమ్మి చూపిస్తాను ఎట్లా ఏంటి అని చెప్పి, దాని తర్వాత పంచుతాను. ఇట్లా ఇప్పుడు మనం చిమ్మట్లేదు కానండి, జస్ట్ మిక్సీలో వేసేసుకుంటున్నాము. కానీ పాతకాలంలో మిక్సీలో వేయరు. నేను మొన్ననే చూసాను, ఇప్పటికి కూడా చాలా మంది ఇట్లా మిక్సీలో వేయకుండా లేదంటే బ్లెండర్స్ యూజ్ చేయకుండా చిమ్ముతున్నారు అనమాట. ఇట్లా కవ్వం ద్వారా చేయడం వల్ల ఏంటంటే ఇది ఒక న్యాచురల్ థెరపీ, మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది, మన చేతితో చేసినట్టు మనకి ఫీలింగ్ ఉంటుంది. సో అట్లా అనమాట. అందుకని చెప్పి న్యాచురల్ దాంతో మనం యూజ్ చేస్తాం. సో ప్రస్తుతానికి అయితే నేనే చిమ్ముతున్నాను, ఫస్ట్ కదండి, అందుకే మనం కొద్దిగా చిమ్మగానే చూసారా ఎంత వస్తుందో మీగడ. ఇదంతా మీగడ అన్నమాట, ఇట్లా వచ్చేస్తుంది పైకి. ఇది ఇక్కడ అంటే ఆల్రెడీ పైన వచ్చేసింది కదా, దీన్ని మనం తీసేద్దాం. ఇది వచ్చేసింది కదా మీగడ పైకి, దీన్ని అయితే నేను తీసేసి వేసేస్తున్నాను. మొత్తం నేనే చిమ్ముకున్నాను. ఇంకా మా మరిది గారు అయితే, వదిన ఇదేదో పెద్ద ప్రాసెస్ లా ఉంది, నువ్వే చిమ్ముకో అని చెప్పి వదిలేసాడండి. చూద్దాం. వచ్చేసి 1 month పాలండి, నేను 3/4 పాలు పోయించుకుంటాను. 3/4 పాలకి నాకు వచ్చిన మీగడ అన్నమాట. ఇక్కడ వచ్చిన తర్వాత దొరకవేమో ప్యాకెట్ పాలేనేమో అనుకున్నాను. బట్ థ్యాంక్ గాడ్ ఎక్కడో చోట అట్లీస్ట్ వాటర్ ఉన్నా సరే అలా బర్రె నుంచి పోసిన పాలే బెస్ట్ అండి. ఇట్లా మనం ఏదైనా వాడుకోవచ్చు, అవి తాగితే హెల్దీ అన్నమాట. నార్మల్గా ప్యాకెట్ పాలు అస్సలు తాగకూడదు, అది అసలు చాలా అన్హైజీనిక్ అనమాట. నేను అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 months ఇక్కడ ప్యాకెట్ పెరుగు వాడాను. నాకు అప్పటికే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసినాయి. అందుకని చెప్పి ఏదైతే అది కాస్ట్ ఎక్కువైనా సరే ఇట్లా మనం బర్రె పాలు యూజ్ చేయడమే చాలా మంచిది. దీనివల్ల మనకి ఇవ్వండి నెయ్యి ఇన్ని లాభాలు. ఇది చూడండి, గిన్నె అంత వచ్చింది, వచ్చింది నెయ్యి. ఇంకా నేను దీన్ని 2 times వాష్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మీరు చూస్తే మీగడ అంతా బయటకు వచ్చేసింది క్లియర్గా, అసలు ఏం లేదు. మళ్ళీ ఒకసారి చిలుకుతాను, ఎందుకైనా మంచిది, ఏమైనా వస్తుంది. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బర్రెపాలు. ఇదైతే చిలికేసానండి, చిలికేస్తే మనకు వచ్చిన నెయ్యి ఇదన్నమాట. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మన పల్లెటూరులో ఫ్రెష్ పాలు, ఫ్రెష్ మీగడ అంతా ఫ్రెష్ అన్నమాట. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి మనం సిటీస్లో ఉంటున్నాం కాబట్టి మనకేం రావు. సో వచ్చినప్పుడు ఇట్లాంటివి యూజ్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు
ఇప్పుడు ఇది ఉంది కదండి, నేను ఇది 2 times మళ్ళీ వాష్ చేశాను. దీనిలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా తీసేసి ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టడానికి నేను కాపర్ది యూజ్ చేస్తున్నాను. ఇట్లా మనం తీసి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వాటర్ అంతా వదిలించేసి మనం పెట్టేస్తే మనకి టేస్టీ టేస్టీ హైజీనిక్ హెల్దీ నెయ్యి రెడీ. వాటర్ అన్నీ ఉంచేసేయాలన్నమాట, వాటర్ ఉంచకూడదు. ఎంత సాఫ్ట్గా, అసలు ఎంత ప్యూర్గా ఉంది తెలుసా అండి, మీకు చూస్తేనే అర్థం అవ్వచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఇది మనం ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. వెన్న మనం మామూలుగా బటర్ ప్యాకెట్స్లో తెచ్చుకుంటాం కదా, అట్లా కాకుండా దీన్ని మనం కొద్దిగా తీసి పక్కన పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఫేస్కి అయితే చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇట్లా ప్రిపేర్ చేసుకున్న మీగడ వెన్న ఏదైతే ఉందో, నాకైతే ఇప్పుడు వెన్న అవసరం లేదు, అందుకని చెప్పి నేను తీయట్లేదు. లేకపోతే నార్మల్గా కొద్దిగా తీసి దాన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అన్నమాట. ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెన్నని మనం స్టవ్ మీద పెట్టేద్దాం. అంతే అండి, సిమ్లో పెట్టాలి ఎప్పుడు కూడా. ఎప్పుడు సిమ్లో పెడితే చిన్నగా మరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా మన పార్ట్ ఏం లేదు, ఓన్లీ గ్యాస్ పార్టే అదే చేసుకుంటుంది. ఇప్పుడు మీరు చూసారా ఇట్లా చక్కగా మరుగుతుందో, చూడండి ఇదిగోండి చక్కగా మరుగుతుంది కదా, అంతా కరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సో లెట్ ఇట్ బి. చూసారా అండి ఎట్లయితే మరుగుతుందో, మనకి ఇప్పుడే లెమన్ కలర్లోకి చేంజ్ అవుతుంది అనమాట, కన్వర్ట్ అవుతుంది. అండ్ వన్స్ ఒక్కసారి జస్ట్ ఇట్లా ఎడ్జెస్ కలపండి, ఎందుకంటే మాడకుండా ఛాన్స్ ఉంటుంది అనమాట. మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు, చక్కగా అయితే నెయ్యి అయితే రెడీ అవుతుంది. సో ఫైనల్ అవుట్పుట్ చూద్దారు కానీ, లెట్స్ కమ్. అనేది చూసారా అండి సెపరేట్ అవుతుంది దానికి దీనికి. సో ఇట్లా ఇంకొద్దిగా మరగాలి. మరిగిన తర్వాత చూసారా మనకి ఈ మీగడంతా లోపల వెన్నంతా కరిగిపోయి చక్కగా నెయ్యి ఫామ్ అవుతుంది. చూసారా బుడగలుగా వస్తుంది. మనకి నెయ్యి ఫామ్ అయిపోయింది అని తెలియడానికి అర్థమే ఇలా బుడగలు అనమాట. ఇట్లా బుడగలు వస్తున్నాయంటే వెన్నంతా కరిగిపోయి నెయ్యి మరుగుతుంది అని అర్థం అనమాట. సో అయిపోయింది, మనం ఇప్పుడు దించేద్దాం దీన్ని. నేను కొద్దిగా లాస్ట్లో చాలామంది తమలపాకు, యాలక్కాయ, మెంతులు ఇట్లా చాలా వేసుకుంటారు అనమాట, ఫ్లేవర్ వస్తుంది, లేదంటే ఈ వేడినంతా పీల్చుకొని డార్క్నెస్ అంతా పీల్చుకుంటుంది అని చెప్పి చాలామంది వేస్తారు. నేనైతే ప్రెసెంట్ ఏది వేయను అనమాట, ఏది వేయకుండానే జస్ట్ నార్మల్ నెయ్యి పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా, దీన్ని మనం వేరే జార్లోకి వేసేసుకుందాం. నెయ్యి అయితే రెడీ అయిపోయింది కదండి, నేనైతే స్టీల్ జార్లోకి పోసుకుంటాను అనమాట. ఇట్లా పోసేసుకుంటే ఇంకా అదే ఇదైపోతే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అనమాట, హోమ్ మేడ్ ఘీ ప్రిపరేషన్ డన్. ఇది చల్లారిన తర్వాత గడ్డ కట్టుతుంది, దీన్ని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. I hope you like this video andi, homemade ghee preparation. So if you like this video, please do like, comment your opinion and subscribe to my channel. Street Talks, bye bye, have a nice day.